ఇరిముడి మూవీ నిన్న రాత్రి చూశాను. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది కదా ఇలాంటి సినిమాలు అవసరం. ఇది కదా మన రవితేజ గారి యాక్టింగ్. ఇది కదా మన రవితేజ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే మనకి ఇది కదా రవితేజ కంబ్యాక్ అవ్వడం. ఇది కదా మాస్ మహారాజా అంటే అనిపించింది. డెఫినెట్గా రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువనే. వన్ మ్యాన్ ఆర్మీ రవితేజ భుజాల మీద సినిమాని తీసుకెళ్ళిపోయాడు న్యాచురల్ యాక్టింగ్తోని. ఇప్పుడు దాకా రవితేజ ఒక లెక్క, ఇప్పటి నుంచి రవితేజ ఒక లెక్క. రవితేజ వాళ్ళ కూతురు క్యారెక్టర్ వావ్, చాలా ఇంప్రెసింగ్ యాక్టింగ్. తండ్రి కూతురు బాండింగ్ కూడా చాలా బాగా పండింది, చాలా బాగా కుదిరింది. అలాగే వైఫ్ క్యారెక్టర్ ఆమె బాగానే చేసింది. సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా ఇంప్రెస్గా ఉంది. అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం, బాబా కాన్సెప్ట్ అయితే పిచ్చి పీసుకుంది. మధ్యలో స్వామి పాటలు వస్తున్నాయి. సినిమాల పాటలు న్యాచురల్గా వస్తాయి, ఏదో పెట్టాలని కాదు, న్యాచురల్గా పాటలు రావడం జరుగుతుంది. అయ్యప్ప పాట 70 mm థియేటర్లు వింటుంటే గూజి బాంబ్సే, సీట్లో కూర్చోలేము ఎవ్వరు. అంత బాగా ఎంజాయ్ చేసాం. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఓవర్గా పెట్టకుండా చాలా బాగా పెట్టారు. రవితేజ గారు కూడా క్యారెక్టర్కి ఒదిగిపోయి క్యారెక్టర్ తగ్గట్టు చేశారు. చాలా బాగా ఇంప్రెస్ అయింది. మ్యూజిక్ ప్రాణం పోసింది సినిమాకి. బీజిఎం ఎక్కడ వాడాలో, ఎంత సున్నితంగా, ఎంత టచ్ అక్కడ చాలా బాగా బీజిఎం కూడా చాలా కుదిరింది. క్లైమాక్స్లో లాస్ట్ 20 minutes థియేటర్లో అందరినీ కంటి తడి పెట్టి ఇచ్చేస్తుంది. రవితేజ గారు యాక్టింగ్ చూస్తే రియల్గా మన జీవితంలో జరిగిందా అని ఫీల్ అయ్యేలాగా రవితేజ యాక్టింగ్ చేయడం జరిగింది. మూవీ డెఫినెట్గా చూడాలి. ఆడపిల్లని భయపట్టి పెంచడం కాదు, ఆడపిల్లని ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఏం జరిగినా ఇంట్లో ప్రతి ఒక్కటి చెప్పాలని కాన్సెప్టు చాలా బాగా కుదిరింది. సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సినిమా మాత్రం చింపి అవతల పడేసింది. సినిమా డోంట్ మిస్. థియేటర్లో రవితేజ యాక్టింగ్కి మీరు పిచ్చోళ్ళు అయిపోయి లాస్ట్ క్లైమాక్స్లో ఏడ్చుకుంటారు. డెఫినెట్గా నేను యాక్చువల్గా ఏ సెంటిమెంట్ ఇచ్చినా పెద్ద ఏడవను. అలాంటిది నేనే గుండె బరువెక్కి నేను నా వైఫ్ వెళ్ళాం. నా వైఫ్ అయితే ఎక్కెక్కి ఏడ్చింది. నాకు కూడా సాడ్గా కళ్ళలాగా నీళ్ళు వచ్చాయి, కానీ నేను కవర్ చేసుకున్నాను. కానీ బట్ డెఫినెట్గా ఒక సీట్లో ఒక ఆడియన్స్ని కంటతడి పెట్టించారంటే అది డైరెక్టర్ గొప్పతనం. హీరో యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్, బీజిఎం, కథలో ఉన్న ఎమోషనల్ అన్ని కుదిరాయి. డోంట్ మిస్. థియేటర్లో డెఫినెట్గా రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సినిమా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్.